హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి దేవరా మూవీ రివ్యూ అనమాట. ఎన్నెన్నో అంచనాలతో అయితే సినిమా కోసం వెయిట్ చేసాం. సినిమా బాగుందా లేదా అనేది అయితే మనం రివ్యూలు అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే బెల్ కూడా ఆన్ చేసుకుంటే నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి నేను ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంతలా సపోర్ట్ చేస్తానందుకు. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకోకుండా మన మూవీ రివ్యూలోకి అయితే వెళ్దాం అనమాట. మూవీ అయితే గాన మన అంచనాలకి తగ్గట్టుగానే సినిమా అయితే ఉంది. నా ఒపీనియన్ అయితే గాన నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ అయితే గాన. అంటే దీంతో చూపించింది ఎక్కువ యాక్షన్ సీన్సే ఉన్నాయి. ఇంకా ఎన్టీఆర్ అనే యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా వరకు యాక్షన్ సీన్సే ఉన్నాయి. ఇంకా ఒకటి మెయిన్ సాంగ్స్ అయితే హైలైట్ అయితే కొట్టారు. ఆ చుట్టమల్లి సాంగ్ అక్కడ మొత్తం బీచ్ లాగా ఉంది ఏదైతే కదా, నిజంగానే అక్కడ సూపర్ అయితే చూపించారు. ఆ పాటకి ఎఫెక్ట్ చాలా బాగా పెట్టారనమాట. నిజంగానే ఆ పాట అయితే కానీ అందరికీ స్నో పాయిజన్ లాగా ఎక్కేసిందనమాట. అందరికీ అయితే కానీ మెల్లిమెల్లిగా ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరేం పెద్ద అనుకోలేదు, అది వచ్చాక ఇచ్చి పడేసారు అందరైతే కానీ రీల్స్ చేస్తా. సో మనం సినిమా అయితే కానీ ఫైటింగ్ సీన్స్ బాగున్నాయి, యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. చూపించిన ఫైటింగ్ సీన్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ చాలా వరకు అయితే కానీ సూపర్ అయితే ఉన్నాయి. ఆ ఎర్ర సముద్రం అనేది కూడా నిజంగా చాలా బాగుంది. చాలా వరకు ఆ ఎయిర్ దగ్గరనే సినిమా అంతా ఉంటుందన్నమాట. ఎక్కడో ఒక్కటేమో ఆఫీస్ అయితే చూపించారు. ఇంకా అదంతా పక్కన పెడితే సినిమా మొత్తం నీళ్ళ దగ్గరలోనే ఉంది. ఎయిర్ లాగా అనిపించింది నాకైతే. అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టే ఉందన్నమాట సినిమా అయితే కానీ. ఇంకా హీరో అయితే కానీ తన బెస్ట్ అయితే ఇచ్చేసినాడు. ఎన్టీఆర్ అయితే కానీ సూపర్గా అయితే అనిపించింది నాకైతే కానీ. డబల్ యాక్షన్, వీరత్వము, పెరిగితనము కొడుక్కి అదైతే కానీ సూపర్గా అయితే యాక్టింగ్ అయితే చేశారు. ఇంకొకటి ఏంటంటే కదా, హీరోయిన్ని నామకే వాస్తి పెట్టినట్టు అయితే అనిపించింది. అంత స్కోప్ ఏం చూపించలేదు ఆమె అయితే కదా. జస్ట్ ఆమె సాంగ్స్ వరకే ఉన్నట్టు అయితే నాకు అనిపించింది. ఎన్టీఆర్ గారు ఒకసారి ఇంటర్వ్యూలో ఆమె ఒక జాను పెద్ద డైలాగ్ చెప్పింది, దానికి నేను ఇంప్రెస్ అయిపోయాను అని చెప్పాడు. ఆ పెద్ద డైలాగ్ అయితే కానీ నాకు ఎక్కడ కనిపించలేదన్నమాట. మేబీ కట్ చేసినారో ఏమో నాకు తెలియదు. ఆ డైలాగ్ అయితే నాకు అస్సలు కనిపించదు. ఆ హీరోయిన్ చూపించడమే తక్కువ అయితే చూపించాను. హీరోయిన్ అసలుకి ఏమీ లేదు నిజంగానే. ఆ పాటల వరకే ఉందన్నమాట ఆమె మాత్రం. ఇంకొకటి ఏంటంటే కదా, ఇంకోటి ఒక పెళ్ళి అవుతుంటుంది అనమాట. పెళ్ళి కూతురు ఎన్టీఆర్తో డ్యాన్స్ చేసేది ఆ మూవీని చాలా బాగా నచ్చింది. ప్రకాష్ రాజ్ గారికి ఉన్న డైలాగ్స్ చాలా బాగా నచ్చింది. ఆ డైరెక్టర్ కూడా చాలా బాగా ఎఫెక్ట్స్ అయితే పెట్టారనమాట దీని మీద అయితే కన్నా. కొట్టాల్సి డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. సాంగ్స్ అనిరుద్ధ్ ఇచ్చి పడేసాడు నిజంగానే, చాలా బాగుంది. ఓవరాల్గా దేవరా అయితే కదా ఆ లెవెల్లో అయితే అనుకున్నా అంతకు మించి అయితే దేవరా మనకి చూపించాడు అనమాట. పార్ట్ 1 పార్ట్ 2 వస్తుందా అనేది అయితే ఒక బాహుబలి సస్పెన్స్ లాగా ఉందన్నమాట నిజంగానే. ఇది ఆ వెన్నుపోటు లాగా దీంతో కూడా గుండెపోటు అయితే చేశాడు ఎన్టీఆర్ది. అదైతే కదా సేమ్ సీక్వెన్స్ అయితే అనిపించింది. అది ఒక సస్పెన్స్ లాగా పెట్టి సెకండ్ పార్ట్ ఉంటుంది అని అయితే నేను అనుకుంటున్నాను. సినిమా ఓవరాల్గా అయితే ఇది గుడ్ సినిమా. ఇంకా మీరు వెళ్ళి చూడకపోతే కనుక ఖచ్చితంగా వెళ్ళి చూడండి. చాలా అయితే బాగుంది. నాకైతే కనుక ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిజంగానే చాలా బాగా నచ్చింది. ఈసారి రచ్చ అన్నట్టు అన్ని బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తారు ఖచ్చితంగా. సో ఈ రివ్యూ ఇంత అయిపోయింది. మీకు ఈ రివ్యూ నచ్చితే కదా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.